హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ విష్ణు విన్యాసం యాక్టెడ్ బై శ్రీ విష్ణు గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక నిమిషం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. అండ్ ఇక విష్ణు విన్యాసం సినిమా గురించి చెప్పాలంటే బాగుంది సినిమా. అంటే ఒక టిపికల్ శ్రీ విష్ణు గారి సినిమాని, ఆయన సినిమాలు మనల్ని ప్రతిసారి కూడా మినిమం గ్యారంటీగా ఎంటర్టైన్ చేస్తాయి కదా. ఈ సినిమా కూడా అలాగే మనల్ని బాగా ఎంటర్టైన్ చేస్తుంది. సో ఎంటర్టైన్మెంట్ పరంగా అసలు ఎక్కడా కూడా ప్రాబ్లం అయితే లేదు. ఇక ఎమోషనల్ ఆస్పెక్ట్స్ ఏవో కొంచెం ట్రై చేశారు, బట్ అవి అంత ఎమోషనల్గా అనిపించకపోయినా ఏదో చిన్న చిన్న ట్విస్టులు లాగా ఉంటాయి. అవి కూడా అంత సర్ప్రైజింగ్గా అనిపించకపోయినప్పటికీ కూడా సినిమా ఎంటర్టైన్మెంట్ మీద నడిచిపోద్ది ఓవరాల్గా. అది బాగా అనిపిస్తుంది ఓవరాల్గా. ఫన్ అయితే బాగుంది. బేసిక్గా శ్రీ విష్ణు గారి సినిమాలు చూసేదే అందుకు. అంటే ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన మేనరిజము, ఆయన డైలాగ్ డెలివరీ, వాటి వల్లే. ఇందులో కూడా అంతే. ఏదో కథకి సంబంధించి మంచి పవర్ఫుల్ కామెడీ లైనర్స్ కానీ లేదంటే కామెడీ సీక్వెన్సెస్ కానీ రాసుకున్నారు అన్న ఫీలింగ్ కంటే శ్రీ విష్ణు గారు దాన్ని ఇంప్రవైజ్ చేసి, అంటే ఆయన మింగేసినట్టు మాట్లాడతారు కొన్ని, అది మనకందరికీ తెలుసు. సో అలా మింగేసినట్టు మాట్లాడే కొన్ని మాటలు ఉంటాయి, అవి చాలా వరకు ఫన్ జనరేట్ చేస్తాయి సినిమాలో. చాలా బాగా అనిపిస్తుంది. అండ్ కొన్ని సాలిడ్ సెటైర్లు కూడా ఉంటాయి, అవి కూడా బాగుంటాయి. సో ఓవరాల్గా చాలా వరకు ఫన్ అయితే బాగా జనరేట్ అయింది. అండ్ మొత్తం అంతా కూడా శ్రీ విష్ణు గారి సైడ్ నుంచే ఉంది. ఆ కాన్సెప్ట్ పరంగా ఏదైతే జనరేట్ అయిందో అది తక్కువే ఉంది. శ్రీ విష్ణు గారి క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో దాని కారణంగా జనరేట్ అయిన ఫన్నే చాలా ఎక్కువగా ఉంది. ఆ క్యారెక్టరైజేషన్ చాలా బాగుంటుంది. ఒకటి ఉంటుంది, ఆ లుంగి కట్టుకొని డ్యాన్స్ వేస్తుంటాడు, అది భలే ఉంటుంది అదంతా కూడా మొత్తం. సో యా నైస్, బాగుంది. అంటే శ్రీ విష్ణు గారు బేసిక్గా ఇంకా తన సినిమా ఏదైనా సరే ఇంకా అవుట్ రైట్ భుజాన్ని వేసుకుంటున్నారో తెలుస్తోంది. అది ఇంకా అంటే ఆ కథ ఎలాగైనా ఉండని, మేబీ కథలో కామెడీ బలం కొంచెం తక్కువ ఉన్నా కూడా ఆయన క్యారెక్టరైజేషన్ని ఆయనే ఇంప్రూవ్ చేసి మేబీ ఇలాగేమైనా తీసుకొస్తున్నారేమో అన్న ఫీలింగ్ కలుగుతుంటుంది అనమాట. బికాస్ ఆయన ఆ క్యారెక్టరైజేషన్లో ఇమిడిపోయి ఆయన ఏవైతే కొన్ని డైలాగులు వేస్తుంటారో అవి చాలా బాగా వర్కౌట్ అవుతూ ఉంటాయి. అక్కడక్కడ కొంచెం వర్కౌట్ కాకపోయినప్పటికీ కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వర్కౌట్ అవుతాయి. సో అది బాగుంది. అందువల్ల ఓవరాల్గా సినిమా అయితే మంచి ఎంటర్టైనర్ సినిమా అని చెప్పొచ్చు. అండ్ చిన్న చిన్న మైనస్లు అయితే ఉంటాయి అక్కడక్కడ. అంటే ఆ స్టోరీ పరంగా ఏదైతే కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయో అవి కొంచెం మరీ స్లో మోషన్లో వెళ్ళిన ఫీలింగ్ కలుగుతుంటుంది. అదొకటి పక్కన పెడితే ఇంకా మిగతా ఆస్పెక్ట్ అంతా కూడా ఫైన్ అండ్ గుడ్ అనమాట. సో టూ మచ్ డ్రామాకి వెళ్ళలేదు, అలాగని టూ మచ్ సీరియస్ నోట్లోని వెళ్ళలేదు. సో మంచిగా లైట్ హార్టెడ్గా ఫన్నీగా అలా వెళ్ళిపోయింది అనమాట. సో బెస్ట్, ఇలాగే చేసుకుంటే హ్యాపీగా వెళ్ళిపోద్ది. అండ్ యాక్చువల్గా ఆయన నెక్స్ట్ సినిమా ఒకటి ఉంది కదా, మృత్యుంజయ్ అని వస్తుంది. అది యాక్చువల్గా ఈ వీకే రిలీజ్ అవ్వాలి, కానీ నెక్స్ట్ వీక్ రిలీజ్ అవుతుంది. ఒకటే వారం 2 సినిమాలు ఆయనవే అంటే బాగోదు కదా అన్న సెన్స్లో నెక్స్ట్ వీక్ రిలీజ్ చేస్తున్నారు. కాకపోతే ఈ సినిమాలో ఏదైతే జరుగుతుందో ఆ సినిమా టైటిల్కి జస్టిఫికేషన్ అది ఎప్పుడు అనిపించింది నాకు. ఏమో మరి మొత్తానికి అది కొంచెం సింక్ అయినట్టు అయింది కొంతవరకు ఆ టైటిల్కి. సో యా ఎనీహో బాగుంది సినిమా అయితే. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, సో శ్రీ విష్ణు గారికి చాలా బెటర్ రెస్పాన్స్ రావచ్చు. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఒక తెలుగు ప్రదీప్ రంగనాథన్ అవ్వాల్సిన పర్సన్ తెలుగులో ప్రదీప్ రంగనాథన్ కొడుతున్న కలెక్షన్స్ కంటే తక్కువగానో లేదంటే ఈక్వల్గానో కొడుతున్న ఫీలింగ్ అయితే ఉంది నాకు. సో ఎక్కడో ఆయన కొంచెం ఇంకా 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 ముందుకు వెళ్ళాలి. అట్లీస్ట్ ఆ మల్టిపుల్ ఇండస్ట్రీస్ లైక్ తెలుగు, తమిళ్, మలయాళం, అట్లీస్ట్ కన్నడ, ఈ జోన్స్లో అయినా సరే ఆయన అంటే ఈ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ అనేది కొంచెం సిమిలర్ ఉంటుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ చూసాం, డూడ్ కావచ్చు, లేదంటే లవ్ టుడే కావచ్చు, లేదంటే మధ్యలో ఇంకోటి ఏదో వచ్చింది, డ్రాగన్ అదే లాస్ట్ వచ్చింది, అదేనా డ్రాగన్ అయినా. సో ఏదో మొత్తానికి
సో ఈ సినిమాలన్నీ కూడా డ్రాగనే. సో ఈ సినిమాలన్నీ కూడా అందరికీ కనెక్ట్ అవుతాయి. సో అలాగే ఈయనవి కూడా కొంచెం అందరికీ కనెక్ట్ అయ్యేలాగా చిన్న మోడిఫికేషన్ చేసి సౌత్ ఇండస్ట్రీస్ అన్నిటిలోని కూడా రిలీజ్ చేసుకుంటే బెటర్ అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది నాకైతే మాత్రం. సో లెట్స్ సీ, చూద్దాం. ఏమో నాకైతే మాత్రం ఒక ప్రదీప్ రంగనాథన్ లాగా శ్రీ విష్ణు గారు ఎదగాలి అంటే ఆ 100 కోట్ల మార్కు 3 సార్లు టచ్ చేశాడు ఆయన. సో నాకు అలా ఈయన చూడాలని ఉంది నాకు. బికాజ్ కొంచెం సిమిలారిటీస్ ఉంటాయి ఆ జోనర్స్లోని, ఆ కాన్సెప్ట్లోని, ఆ ఫన్లోని, వాటిల్లో క్యారెక్టరైజేషన్ ఓరియంటెడ్ కామెడీ క్రియేట్ చేయడం అట్లా. సో అందుకు అలా అనిపిస్తుంది నాకు. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ ఆఫ్ శ్రీ విష్ణు గారు అంతే. సో ఆయన మనల్ని బాగానే నవ్విస్తున్నారు. కాకపోతే ఏంటంటే మార్కెట్ పెరిగితే ఇంకా బాగుంటుంది కదా, అది నా ఉద్దేశం. సో ఆయనకి యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే అందరూ బాగా చేశారు యాజ్ యూజువల్. హీరోయిన్ కూడా బాగానే చేసింది ఆవిడకు ఉన్నంత వరకు. సో ఆవిడ రోల్ మేరకు ఆవిడైతే బాగానే చేసింది మొత్తం అంతా కూడా. అండ్ ఇంకా సపోర్టింగ్ యాక్టర్స్ చాలామంది అయితే ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ మేరకు దే డిడ్ దర్ గుడ్ జాబ్. సత్య గారి కామెడీ అయితే బాగుంటుంది కొంతవరకు. సో నైస్, ఫైన్. అండ్ ఇంకా తర్వాత ఇంకా డైరెక్షన్ విషయానికి వచ్చినట్టయితే డైరెక్టర్ ఏదైతే కాన్సెప్ట్ చెప్పాలనుకున్నారో ఆ కాన్సెప్ట్ని అయితే బాగానే ప్రజెంట్ చేశారు. మధ్యలో కామెడీతో బాగానే నింపేశారు. సో ఎక్కువ డ్యూరేషన్ కూడా లేదు, అందుకే సినిమా జస్ట్ 2 గంటల సినిమా ఇది. సో సింపుల్గా వెళ్ళిపోయింది, హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్ళిపోవచ్చు అంతే. సో అంటే అనుకున్న దాన్ని బాగానే ప్రజెంట్ చేశారు. సో అదైతే క్లియర్. అండ్ లాస్ట్లో చూపించిన పాయింట్ కూడా కొంచెం చిన్న ట్విస్ట్ లాగా పెట్టారు. బట్ అది బ్లాస్టింగ్ మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ అయితే కాదు, కానీ ఓకే, నైస్. సో అది. అండ్ ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎం విషయానికి వచ్చినట్టయితే సాంగ్స్ పర్లేదు, ఓ మాదిరిగా బాగానే ఉన్నాయి. కాకపోతే ఏమో కంప్లీట్గా ఎక్కిన ఫీలింగ్ అయితే రాలేదు, కానీ సిచ్యువేషనల్ సాంగ్స్ మోస్ట్లీ, అది సిచ్యువేషన్. అండ్ ఇంకా బీజిఎమ్స్ అయితే గుడ్, బీజిఎమ్స్ అయితే బాగున్నాయి. సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ ఆర్ ఓకే, నైస్. సో ఓవరాల్గా మూవీ అయితే గుడ్, బాగుంది. ఎంటర్టైనర్ సినిమా, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అంటే టిపికల్ శ్రీ విష్ణు గారి సినిమా. ఎలాగైతే ఆయన ప్రతి సినిమా మనల్ని ఎంటర్టైన్ చేస్తుందో అలాగే ఈ సినిమా కూడా ఎంటర్టైన్ చేస్తుంది అంతే. సో సోది లేకుండా ఒక్క ముక్కలో ఈ విష్ణు విన్యాసం సినిమా గురించి చెప్పాలంటే, విష్ణు గారు చాలా విన్యాసాలు చేశారు అండ్ ఆ విన్యాసాలు ఫలించినాయి ఆల్మోస్ట్. సో అది బాగానే ఉంది సినిమా అయితే. అండ్ ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేను ఇచ్చే రేటింగ్ అయితే ఐ విల్ గివ్ 3.7/5. సో దాట్స్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. కనుక మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు అయితే అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్, మీట్ నెక్స్ట్ వీడియో. బై బై. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.